కానీ అల్టిమేట్గా పొలిటికల్ రిజర్వేషన్స్ అన్నదే మాస్టర్ కీ లాగా మనం చూడాలి. ఇప్పుడు విద్యా ఉద్యోగాలు మిగతా వాటిలో కొంత పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఆ 50% సీలింగ్ ఎత్తేస్తే తప్ప మిగతా పర్సంటేజ్ పెరగడానికి అవకాశం లేదు. అదొక హర్డిల్ మన ముందుంది. ఇంకా రాజకీయ రిజర్వేషన్లు అంటే పార్లమెంట్లోనే చట్టం చేయాల్సి ఉంటుంది. అదొక పెద్ద రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అంశాలు సాధ్యం అవడానికి ఎంత భయంకరమైన ప్రెషర్ తీసుకొస్తే పాసిబుల్ అయితే? దీంట్లో నేను చాలా మంచి ప్రశ్న మీరు అడిగిన రఘు. సో నేను దీంట్లో చెప్పేది ఏంటంటే 35 సంవత్సరాలు అయింది మండల్ కమిషన్ వచ్చి. 35 సంవత్సరాలు అయింది. ఆ తరానికి సంబంధించిన వాళ్ళు ముందుకెళ్ళిపోయినారు. ఇప్పుడు కొత్త తరం ఏదైతే వస్తున్నదో ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇందిరాసాని కేసు తర్వాత 50% అప్పర్ సీలింగ్ ఏదైతే సుప్రీంకోర్టు నిర్ధారణ చేసిందో ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి కులగణన ఏదైతే ఉన్నదో ఈ కులగణన వల్ల కూడా మనకి చాలా స్పష్టంగా సైంటిఫిక్ డేటా, చాలా సైంటిఫిక్ అండ్ వెరిఫైయబుల్ డేటా ఎప్పుడైనా కూడా కానీ హైకోర్టులు సుప్రీంకోర్టు అడిగేది ఏమిటంటే సైంటిఫిక్ అండ్ వెరిఫైయబుల్ డేటా అని అడుగుతారు. సో ఇప్పుడు మనకు సైంటిఫిక్ మరియు వెరిఫైయబుల్ డేటా ఓబీసీకి సంబంధించినది 1931 సెన్సస్ తర్వాత రాబోతున్నది. వచ్చిన తర్వాత లెక్కలు తేలుతాయి. ఓకే, ఇప్పుడు లెక్కలు తేలిన తర్వాత మనకి 2 మార్గాలు మన ముందు ఉంటాయి. 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వాలలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా పార్టీలు నడిపించే వాళ్ళు దీన్ని ఏ విధంగా చూస్తారు, దీన్ని ఈ వచ్చిన డేటాని ఏ విధంగా అనలైజ్ చేస్తారు. వచ్చిన డేటాని ఇది కేవలం డేటానే, దీంట్లో మనం ఏమైనా చేసినా చేయకపోయినా కూడా ఓబీసీలు సకలముక్కలను వేసుకొని గమ్మున కూర్చుంటారా అని ఆలోచిస్తారా? లేదు, మనము ఒక 35 సంవత్సరాల క్రిందట ఒక మండల్ కమిషన్ అనేటువంటి ఒక వ్యవస్థని మనం పట్టుకొచ్చినాం. ఆ పట్టుకొచ్చిన తర్వాత 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి 2025 కులగణన సంబంధించినటువంటి డేటా మన ముందుకు వచ్చింది. ఈ దీంట్లో మనకి చూసుకున్నట్టయితే ఈ సామాజిక, రాజకీయ, ఆర్థిక ఈ అన్ని రంగాలలో చూసుకున్నట్టయితే ఎక్కడో దగ్గర ఓబీసీలకి అన్యాయం జరిగిందా, లేకపోతే ఎక్కడో దగ్గర ఓబీసీలకి మనం అనుకున్నటువంటి ప్రతిఫలాలు రాలేదా అనేటువంటి విషయం మీద వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఓబీసీల కోసం రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయము ఆ అప్పర్ లిమిట్ అయినటువంటి 50% సీలింగ్ లిమిట్ని ఎత్తివేయడమా, లేకపోతే కొత్త రకమైనటువంటి ఇంకేదైనా వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా తీసుకువచ్చి అయ్యా ఓబీసీలకి మనం అనుకున్నంత జరగలేదు కాబట్టి కనీసం ఈ రోజైనా మనం సవరణలు చేసుకొని దీనికి సముచితమైనటువంటి సామాజిక న్యాయ దిశగా వెళ్దామని ఈ 2 ఆప్షన్స్ అప్పుడు వాళ్ళ ముందు ఉంటాయి. సో దీంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాన్ని బట్టి భవిష్యత్తు మన ముందు ఉంటుంది. సో అది దానికోసం ఖచ్చితంగా పోరాటం కావాలి. ఆ పోరాటానికి తగిన ముడి సరుకు ఉన్నది అన్నది మీ పుస్తకం ఖచ్చితంగా దానికి కావాలి. అంటే మనము ఈ వ్యవస్థలో ఉండి, ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉండి కూడా నేనేమంటున్నానంటే మనము మన ప్రభుత్వాలకు తెలియజేయాలి. నేను ఆ వర్గానికి చెందినవాడిని అయి ఉండి కూడా ప్రభుత్వాలలో ఉండి కూడా మేము చూస్తున్నది ఏంటి, మన కళ్ళ ఎదురు జరుగుతున్నటువంటి వివిధ రంగాలలో, వివిధ క్షేత్రాలలో బీసీలు ఓబీసీలు ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది మనం ప్రభుత్వాలకు తెలియజేసేటటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని నాకు అనిపిస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది కూడా లింక్ క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఈరోజు రఘు చెప్పేది ఏమిటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే పట్టుకురావడం జరిగిందో దీన్ని కూడా కూర్చొని దాని మీద సంపూర్ణమైనటువంటి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కూడా నేనేమంటున్నానంటే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణన ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్న తీసుకొచ్చిందో ఇది ఒక మంచి అవకాశం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి. ఎందుకనంటే మన దగ్గర డేటా వస్తున్నది. డేటా వచ్చినప్పుడు మనం ఆ డేటాని ముందు పెట్టుకొని దాని మీద విశ్లేషణ చేసుకొని సరి అయినటువంటి కనీసం మనం ఒకవేళ మనం గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్న తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామా, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేకపోయినామా అని మనకేమైనా అనిపిస్తే ఇది సరిదిద్దుకునేటటువంటి మంచి అవకాశం. అందుకని 2025 తర్వాత వచ్చేటటువంటి అది డీలిమిటేషనా, అది అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అనుగుణంగా 1/3 రిజర్వేషన్ పట్టుకొచ్చినప్పుడా,
ఆ తర్వాత లెజిస్లేచర్లో అంటే అటు లోక్సభలో ఇటు అసెంబ్లీలలో మనము సముచితమైనటువంటి స్థానము బీసీలకు ఓబీసీలకు కల్పిస్తున్నామా లేదా అనే విషయాలు కూడా ఆ డేటా వేసుకొని చూసుకునేటటువంటి మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను.